హలో ఎవ్రీవన్. నా పేరు అనుష. హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. అయితే ఈరోజు నేను ఒక ఫస్ట్ వీడియో చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్లో. అయితే ఇది కూడా ఒక స్వీట్ డిష్తో స్టార్ట్ చేస్తున్నాను. అది ఎలా వస్తుందో మాత్రం తెలియదు, బట్ ఐఎమ్ ట్రయింగ్. అది కూడా ఏం చేస్తున్నామంటే ఈరోజు కొబ్బరి బెల్లం ఉండలు అంటారు కదా, తెలంగాణ డిష్ అన్నమాట. ఇది ఒక స్నాక్ ఐటమ్. అయితే ఎలా అంటే ఇది కొబ్బరిని ఫస్ట్ మనము కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము బెల్లం కూడా సన్నగా తరుముకొని వాటర్లో వేడి పెట్టాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, తక్కువ క్వాంటిటీనే తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ హాఫ్ వాటర్, జస్ట్ అది కరిగే వరకు అంతే. తర్వాత మనం ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అందులో వేసుకోవాలి. వేసి ఇంకా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులో కొబ్బరిలో ఉండే మనకు ఆయిల్ ఉంటుంది కదా, అది మనకు ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. ఇంకా కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఇక్కడ ఇదేంటి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎక్కువగా కలుపుతూనే ఉండాలి. అరౌండ్ ఇట్ విల్ టేక్ 5 to 10 minutes అండి కుక్ అవ్వడానికి. అయితే కొబ్బరితో మీకు తెలుసు కదా, కొబ్బరితో మనకు చాలా యూజెస్ ఉంటాయి. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది అండ్ మన హెయిర్, స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ ఫైనల్గా మేము ఇంకా స్టవ్ ఆఫ్ చేసాము. అది కుక్ అయింది. ఇంకా ఇప్పుడు ఉండలు చేసుకోవాలి. అది కూడా చల్లారనివ్వకుండా చేసుకోవాలి. చల్లారితే ఇది మొత్తం గడ్డ కడుతుంది. సో ఇంకా మనము ఉండల్లా చుట్టుకోవాలి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం తీస్తున్నా కాబట్టి నాకు ప్రిపరేషన్ లేదండి. నేనే వీడియో రికార్డ్ చేస్తున్నా, మా అత్తయ్య చేస్తుంది. చాలా వేడిగా ఉంది. సో నేను హెల్ప్ చేద్దామని చూస్తున్నా, బట్ ఫోన్ నేను పట్టుకొని రికార్డ్ చేస్తున్నానన్నమాట. అయితే యూజువల్గా ఇది ఒక స్నాక్ ఐటమ్ లాగా మనకు కొబ్బరి ఉండాలంటే పిల్లలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఆల్సో వీ విల్ యాడ్ డ్రై నట్స్ ఆల్సో. యాక్చువల్గా నేను వేయలేదు డ్రై నట్స్ని నేను కలపలేదు, ఎందుకంటే మా పిల్లలు డ్రై నట్స్ని అంతగా తినరు, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఐ రిమూవ్డ్ అన్నమాట. మీరు మీ పిల్లల టేస్ట్ని బట్టి మీరు డ్రై నట్స్ని యూస్ చేసుకోవచ్చు. క్యాషు, బాదం అవి పెట్టవచ్చు. ఇంకా అది మంచి హెల్దీ కాబట్టి ఇంకా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీ కూడా ఉంటుంది. ఇందులో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, యాజ్ అవర్ విష్ అన్నమాట. అయితే ఇంకా ఉండలు చాలా వేడిగా ఉందన్నమాట. అది బయట చల్లారినాక ఇంకెక్కువ అది వేడి చల్లారుతుంటే గట్టిగా అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బెల్లంలో యాజ్ యూజువల్గా మనకు ఐరన్ ఉంటుంది. కొబ్బరి అంటారా, దానిలో మనకు చాలా యూజెస్ ఉన్నాయి. అది మన ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. అండ్ ఆల్సో మన వెయిట్ని కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా కొబ్బరితో మనం పచ్చడి అది కూడా చేస్తూ ఉంటాము. కానీ కొబ్బరి విత్ బెల్లం అనేది ఒక మంచి ఐటమ్ అనేది చెప్పాలి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్లో పిన్ చేయండి. ఫైనల్లీ నేను కూడా కొన్ని ఉండలు చుట్టానన్నమాట. ఫైనల్లీ యమ్మీ యమ్మీ కొబ్బరి ఉండలు రెడీ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.